చిన్నప్పుడు మా అమ్మమ్మ "నోరు మంచిదైతే ఊరు మంచిదవుతది బాబు. నలుగురికి నువ్వు రెస్పెక్ట్ ఇస్తే తిరిగి ఆళ్ళు నీకు రెస్పెక్ట్ ఇస్తారు" అని చెప్పేసి అనేది. అప్పుడు ఆ మాటకి నాకు అర్థం తెలియలేదు కానీ నేనైతే ఆ మాట మీద నించొని ఎవరు కనిపించినా ఆప్యాయంగా పలకరించి "బాగున్నారా సార్? బాగున్నావా?" చిన్నోడైనా పెద్దోడైనా నీట్‌గా పలకరించడం అయితే నేను నేర్చుకున్నాను. అదే నా బిజినెస్‌కి అయితే ఇప్పుడు ఉపయోగపడుతుందన్నమాట. ఈ సైట్ వచ్చేసి బాచుపల్లిలో ఉంది. స్టార్ట్ మనకి ఎలా వచ్చింది అంటే సార్ వాళ్ళ ఫ్రెండ్ 3 ఇయర్స్ బ్యాక్ నేను ఒక కంపెనీలో సూపర్వైజర్ కింద చేసేటప్పుడు ఆ కంపెనీలో ఇంటీరియర్ వర్క్ చేపించుకున్నాడనమాట. అక్కడి నుంచి సార్‌తో ట్రావెల్ అవుతూ మంచిగా మాట్లాడుతూ సైట్‌లో ఉన్న లామినేట్స్ కానీ, కలర్స్ కానీ, ప్లైవుడ్స్ కానీ ఎక్కడ ఏ డిజైన్స్ పెట్టుకోవాలని నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ సైట్ అయితే నీట్‌గా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అప్పుడు స్టార్ట్ అయిన పరిచయం ఈ ఫ్లాట్ ఇంటీరియర్ వర్క్ మనం చేయడానికైతే వచ్చిందనమాట. అది ఎలాగనంటే సార్ నా నంబర్ అయితే తీసుకున్నారు, పాత నంబరు. ఆ నంబర్ మిస్ అయిపోయింది. సార్ ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత హైదరాబాద్‌లో ఒక ఫ్లాట్ అయితే తీసుకున్నారు. ప్రెజెంట్ మనం మెజర్‌మెంట్ తీసుకున్న ఫ్లాట్ అదే. అయితే ఇంటీరియర్ చేసే కంపెనీస్ గురించి సెర్చ్ చేస్తుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో నేనైతే కనిపించానంట. మన పేజ్ కనిపించి దానికి డీఎం అయితే చేశారు. "ప్రసాద్ ఒకసారి మన సైట్ విజిట్‌కి రావాలని" చెప్పేసి అంటే నేను నేనైతే వెళ్ళడం జరిగింది. ఆడికెళ్ళిన తర్వాత సార్‌తో మంచిగా మాట్లాడి అప్పుడు ఎలా చేసామో ఇప్పుడు కూడా సేమ్ అలాగే చేయాలి ప్రసాద్. మొత్తం నీ చేతిలో పెడుతున్నాను అని చెప్పేసి సార్ మన సైట్ అయితే హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మొత్తం సార్‌కి నీట్‌గా మనం ఏ మెటీరియల్ యూజ్ చేస్తాం, ఎంత కాస్ట్ అవుతది అనేది నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత ఆ రోజు మా అమ్మమ్మ గారు చెప్పిన మాట నేను వినడం వల్ల నాకు ఈ ప్రాజెక్ట్ అయితే రావడం జరిగింది. కొంతలో కొంతైనా నాకు మంచిదే జరిగింది. మీరు కూడా నలుగురితో పంచుకుంటే మంచిదే తిరిగి వస్తదని నేను నమ్ముతున్నాను. మీరు ఉంటారని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కానీ అండ్ ఇలాంటి ఇంటీరియర్స్ వర్క్ కానీ మీరు ఎక్కడైనా హైదరాబాద్‌లో కానీ, ఏపీలో కానీ చేపించుకోవాల్సి అనుకుంటే మన పేజ్‌ని అయితే ఫాలో అవ్వండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను డీఎం అయితే చేయండి. చాలామంది అయితే మనకి మీ ఆఫీస్ ఎక్కడ? ఆఫీస్ ఎక్కడ? అని ఫోన్ చేస్తున్నారు అండ్ డీఎం చేస్తున్నారు. ఇంకా ఆఫీస్ అయితే ఎక్కడ ఓపెన్ చేయలేదండి. నేను డైరెక్ట్‌గా మీ సైట్‌కి వచ్చి విజిట్ చేసేసి ఎక్కడ ఎంత అవుతది అని అక్కడే డైరెక్ట్‌గా చెప్పేసి వర్క్ అనేది సైట్‌లోనే చేయడం జరుగుతుంది. ఇలాంటి వీడియోస్ ఇంకేమైనా కావాలనుకుంటే మా పేజ్‌ని ఫాలో